హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఆల్ టైమ్ హైకి వచ్చింది. నంబర్ 1 24,000 క్రాస్ అయి మరీ వెళ్ళిపోయింది. అయితే ఫస్ట్ సెటిల్మెంటు జూలై సెటిల్మెంట్ స్టార్టింగ్ మాత్రం యాక్టివ్‌గానే ఉన్న స్టార్టింగ్‌లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొంచెం సెల్లింగ్ వచ్చింది. కొద్దిగా సెల్లింగ్ రావడంతోటి ఏమైంది చెప్పాలంటే కొంచెం స్లైట్‌గా నెగెటివ్‌లో క్లోజ్ అయింది. స్లైట్‌గా. మరి ఇంట్రెస్టింగ్ ఏంటంటే జూలై మంతు బడ్జెట్ మంత్. అయితే బడ్జెట్ వేడి ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే టైం ఉంది గదా! బడ్జెట్ వేడి మొదలవ్వలేదు. తర్వాత హ్మ్, వాలటాలిటీ ఇండెక్స్ న్యాచురల్‌గా పెరుగుతది గదా! ఆహ్, వాలటాలిటీ ఇండెక్స్ పెరగటం మొదలుపెట్టలేదు. తగ్గింది ఇన్‌ఫాక్ట్. వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ ఈస్ డౌన్. చెప్తాను ఉండండి. విక్స్ చూద్దాం ఒకసారి. లెట్ అస్ సీ ద ట్రెండ్ ఆఫ్ విక్స్. ఆహ్, మీకు లాస్ట్ వీక్ ఎలా ఉంది? లాస్ట్ వీకు విక్స్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. వాలటాలిటీ ఇండెక్స్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెజర్. ఇదండి. ఒకసారి చూడండి. యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్. కమ్ ఆన్. సెలెక్ట్ అప్లికేషన్. జస్ట్ ఎ మినిట్. గివ్ మీ ఎ మినిట్. రైట్. ఇది వాలటాలిటీ ఇండెక్స్ అండి. విక్స్ అండి. వీక్లీ విక్స్. ఇది నేను వీక్లీ చార్ట్‌లో చూస్తున్నాను. ఈ ట్రెండ్ చూడండి. ఇది ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క వారానికి సంబంధించింది. ఇది పీకు ఎక్కడి వరకు వెళ్ళిందండి అంటే ఒక స్టేజ్‌లో 28, 29కి వెళ్ళింది. ఎలక్షన్ టైమ్ ఇది. రైట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఆ తర్వాత ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్? ఈ వీక్లీ చార్ట్ చూసినట్లయితే అర్థమవుతుంది. 1, 2, 3 ఈ ఈ గడిచిన వారం వదిలేస్తే లాస్టు ఈ లాస్ట్ 3 వీక్సు మార్కెటు అంటే మార్కెట్ బావుంది. రిజల్టెంట్ ఇదేంటంటే ఈ వీక్ మాత్రం కొంచెం లైట్‌గా రికవర్ అయింది. అంటే 11, 12 దాకా వెళ్ళినటువంటి 28 నుంచి 12కొచ్చినటువంటి వాలటాలిటీ ఇండెక్స్ జస్ట్ ఇప్పుడు ఎక్కడుంది అంటే 16 దగ్గరుంది. దీన్ని మామూలు క్యాండిల్స్‌లో చూద్దాము. ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఇదండి కరెక్ట్ పొజిషను. 2 వారాలు తగ్గింది. లాస్ట్ 2 మ మ లాస్ట్ 2 వీక్స్ నుంచి రికవరీ మొదలైంది. కొంచెం దీని లో ఎంతంటే 12. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ క్లోజ్ అయిందంటే 13, 14 దగ్గరుంది. 13 అంటే బిలో 14. యాక్చువల్‌గా 14 దాటింది. దీని హై ఎంతంటే 14.6. అయితే క్లోజ్ అయింది వీక్లీ క్లోజ్ 13.67. దీన్ని డైలీ చార్ట్‌లో చూసినా గూడా డైలీ చార్ట్‌లో చూద్దాం. డైలీ చార్ట్‌లో చూసినట్లయితే 28 నుంచి తగ్గింది. తగ్గుతూ ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. లాస్ట్ 4 డేస్ ఫ్లాటు. హ్మ్. సో 13.7 13.7 అంటే బిలో 14 దగ్గర ఇది నడుస్తున్నది. డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బట్ దిస్ ఈజ్
చూడండి ఇదంతా రేంజ్లో నడుస్తున్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లాస్ట్ 10 డేస్ రేంజ్‌లోనే నడిచింది. బట్ దిస్ ఈజ్ లైక్లీ టు బి అప్ ఫర్ 2 రీజన్స్. రీజన్ నంబర్ 1, మార్కెట్‌లో బయింగు వచ్చి చాలా వచ్చింది గదా! ఇక్కడ మార్కెట్‌లో సెల్లింగ్ రావచ్చు. కరెక్షన్. ఏమాత్రం కరెక్షన్ వచ్చినా ఈ వోలటాలిటీ ఇండెక్సు ఒకటి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతుంది. పెరిగే అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఆహ్, రో రోజు రోజుకి ఇప్పుడు ఇంకా జులైలోకొచ్చేసామనుకోండి. జులైలోకొస్తే బడ్జెట్ ఇది మొదలవుతుంది గదా! సో, జులైలో బడ్జెట్ ఉంది. అక్కడ బడ్జెట్ దృష్ట్యా పెరిగిపోతాయి. ఇవి సడెన్‌గా పెరిగిపోవచ్చు. వీటి తాలూకు ఇవి సడెన్‌గా పెరిగిపోవచ్చు. ఈ పాజిబిలిటీ ఉంది. వోలటాలిటీ ఇండెక్స్‌లో ఈ పాజిబిలిటీ ఉంది. అందువలనేంటంటే ఆహ్, వి షుడ్ బి అలర్ట్. అందుకనేం లేదు. వి షుడ్ బి అలర్ట్. తర్వాత మార్కెట్ యాస్ ఎ హోల్ తీసుకున్నట్లయితే లాస్ట్ వీక్ పొజిషన్ ఏంటి? జస్ట్ హావ్ ఎ లుక్. లాస్ట్ వీక్లీ చూద్దాము. వీక్లీ చూసినట్లయితే వీక్లీ ఎక్కడుంది? ప్లీజ్ కమ్. వీక్లీ చార్టు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో చూస్తున్నాము నిఫ్టీలో. లాస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్? డైలీ నుంచి వీక్లీకి మార్చాలి. కమ్. చూడండి. లాస్ట్ వీక్ దెర్ ఈస్ ఎ బిగ్ క్యాండిల్. బిగ్ వైట్ క్యాండిల్. అంటే ఇది 23,400 సుమారుగా 23,400 నుంచి 24,000 అనుకోండి. 24,000 ప్లస్ పైకైతే 24,150 దాకా వెళ్ళిందనుకోండి. 24,000 23,400 రేంజ్ నుంచి 24,000 అంటే 600 పాయింట్లు ఒక వీక్‌లో పికప్ అయింది. సో, బిగ్గెస్ట్ గెయిన్స్ ఇన్ ది నియర్ పాస్ట్. ఈ మధ్య కాలంలో ఇంత బిగ్గు రైజ్ లేదు. ఓకే. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. రైజ్ ఉంది. చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ 2 వీక్స్ కన్సిస్టెంట్‌గా పెరిగింది. ఈ 2 వీక్స్ కలిపితే ఇది కూడా బాగానే గణనీయంగా పెరిగింది. ఇది 53,000 దాటిపోయింది. బట్ ఫైనల్లీ నిన్న సెల్లింగ్ మోడ్‌లోకి రావటం వలన ఇది కొంచెం తగ్గింది. 52,300. నిన్న యాక్చువల్‌గా ఫ్రైడే నాడు ట్రేడింగ్ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ మైనస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. నిఫ్టీ నిబ్బరంగా ఆల్మోస్ట్ స్టడీగా ఉంది. సో, దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాము? ఎలా ఇంటర్ప్రెట్ చేస్తామంటే చూడండి. ఇప్పుడు కమింగ్ వీక్‌లో ప్రాబబిలిటీస్ లేదా పాజిబిలిటీస్ అనండి. ఎట్లా ఉన్నాయి అంటే, ఒకటి బడ్జెట్ రాబోతున్నది. బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది ఊహాగానాలు ఎలాగో ఉంటాయి. బడ్జెట్ ఊహాగానాలు ఉంటాయి కదండీ! మరి ఎందుకైనా మంచిది ఎలా ఉంటుందో బడ్జెటు అంత బాగుండకపోవచ్చు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు అని ఒక వర్గం ఆలోచిస్తుంది. వాళ్ళు పెసిమిస్టిక్‌గా ఉంటారు. తగ్గుతుంది మార్కెటు బడ్జెటు టైంలో బడ్జెట్ తర్వాత తగ్గుతుందనే పెసిమిజం. ఇంకొక వర్గం ఏంటంటే ఏం కాదు బానే ఉంటుందని. అట్‌లీస్టు బాగా పీక్‌కొచ్చిన తరుణంలో కరెక్షన్‌కి పాజిబిలిటీస్ ఉన్నాయి. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగు, సెల్లింగు. ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా బయింగ్‌లో ఉన్నవాళ్ళు కొంత తగ్గించుకుంటారు గదా! ఆఫ్‌లోడ్ జేస్తారు.
కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే 60% ప్రాబబిలిటీ ఉంది ప్రాఫిట్ బుకింగ్ రావటానికి. కొంచెం తగ్గించుకుందాం. ఎట్లా పోయి ఎట్లా ఎట్లా ఎందుకంటే బిగ్ ఈవెంట్, మేజర్ ఈవెంట్ కదా బడ్జెట్ అనేది. ఎలక్షన్, బడ్జెట్ 2 మేజర్ ఈవెంట్స్. మేజర్ ఈవెంట్స్ కాబట్టి ఎందుకులే రిస్క్ మనం తగ్గించుకుందాం. రైట్? ఈ తగ్గించుకుందాము అనే ఆలోచనలో, ఆ నేపథ్యంలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్సో బికాజ్ మార్కెట్ హ్యాస్ పీక్డ్ అప్. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇది పీకే. ఇంకా ఇలాంటి పీకులు ఎన్నో ఉంటాయి. మామూలే. ఎందుకంటే ఇట్స్ లైఫ్ జర్నీలో ఒక ఇండెక్స్ తాలూకు లైఫ్ జర్నీలో 24,000 నథింగ్. మనం 10,000, 8,000, 6,000 చూసాం. మరి ఇవాళ 24,000 అయింది. కరోనా టైంలోనే బిలో 8,000 కదా! మరి 3 టైమ్స్ పెరిగింది కరోనా తర్వాత. అంటే జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3½ ఇయర్స్. 3½ ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 3 టైమ్స్, 3½ టైమ్స్ నిఫ్టీ పెరిగింది. ఆ టైం నుంచి అంటే లో తీసుకుంటే. ఎంత బాగా పెరిగిందో చూడండి. పెరిగింది. మరి ఇంతేనా ఇంకా పెరగదా అంటే అదేం లేదు. ఇది 30,000, 35,000, 40,000 అలా వెళ్ళిపోతుంది. వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. స్టాగ్నెంట్ ఎకానమీ కాదు కదా! మరి పెరుగుతూనే ఉంటుంది. కానీ టైమ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసుకుంటే ఇమ్మీడియేట్ నియర్ ఫ్యూచర్‌లో 24,000 నుంచి 25,000కి వెళ్ళిపోతుందా? అంటే ప్రిసైజ్‌గా నో, యెస్ అని చెప్పకూడదు. చెప్పలేము కూడా. బట్ జస్ట్ ఆలోచిస్తే, లాజికల్‌గా ఆలోచిస్తే బడ్జెట్ బాగుండి, బడ్జెట్‌లో బ్రహ్మాండమైనటువంటి ఆహ్, ఆహ్, అంశాలుంటే అంటే ఇన్వెస్టర్‌లని ఉత్తేజపరిచేటటువంటి అంశాలుండి ఉంటే ఆ బడ్జెట్ తోటి 25,000 ఊరికే వెళ్ళిపోతుంది. 24,000-25,000కి టేక్స్ నో టైమ్. లేకపోతే అదర్‌వైజ్ 22, 23,000 లెవెల్‌కి మళ్ళీ మామూలుగా వెనక్కి తిరిగి వచ్చేసే అవకాశం ఉంది. అంత హై స్టేక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి బడ్జెట్ ముందు వాలటైలిటీ రావచ్చు. లేదా అట్‌లీస్ట్ కరెక్షన్ రావచ్చు. కన్సాలిడేషన్ మోడ్‌లోకి రావచ్చు. కన్సాలిడేషన్ మోడ్ అంటే 24,000 నుంచి ఇంకో 100, 200 పాయింట్లు పైకి వెళ్ళినా కూడా మాక్సిమం 300 పాయింట్స్ వేసుకోండి. ఏముంది 300 పాయింట్స్ అంటే ఒక రోజు, 2 రోజులు చాలు కదా! 300, 400 పాయింట్స్ వెళ్ళినా అక్కడి నుంచి కరెక్షన్ రావచ్చు. ఆ కరెక్షను కొంచెం బాగానే ఉండొచ్చంటే 1000 పాయింట్స్ పైనే ఒక 2-5%, 3-5% వేసుకోండి. ఆ పాజిబిలిటీ ఉంది. ఆ ప్రాబబిలిటీ 60% ప్రాబబిలిటీ ఉంది. 100% ఏం కాదు. గ్యారంటీగా తగ్గుతుందని కాదు. ప్రాబబిలిటీ మాత్రమే మనం చూసుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎట్లా ఉండాలి? అవుట్‌లుక్ ఎలా ఉండాలంటే ఇవన్నీ మామూలే. మార్కెట్‌లు తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి మామూలే. ఏమిటి చేయాలి? ఏమిటి చేయొచ్చు అంటే ఈ స్టేజ్‌లో పీక్ స్టేజ్‌లో ఫ్రెష్‌గా బయింగ్ చేయటం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్. ఎక్కువ స్మాల్ క్యాప్స్‌లో కదా కొంటాం. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్. ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్‌లో కొంటాము. అంటే లార్జ్ క్యాప్‌లో కొనుక్కోమని కాదు. లార్జ్ క్యాప్‌లో ఏమవుతుందంటే కొంచెం ఆహ్, టైం పడుతుందేమో కానీ కొంచెం రికవర్ అవ్వచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో రికవరీ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఎట్లా ఆలోచించాలంటే మనం వెయిట్ అండ్ వాచ్. తొందర ఏముంది? డబ్బులు ఉన్నాయి జేబులో పెట్టుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటాం. తొందర ఆహ్, బాగుంటుందనుకుంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నా ఇబ్బంది లేదు. నడుస్తున్న బండి వెళ్ళిపోతుంది. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనుకుంటే, ఇప్పుడు బస్సులో ఇబ్బంది అనుకుంటే అక్కడ టాక్సీ ఉందనుకోండి, క్యాబ్ ఉందనుకోండి, షేరింగ్ బేసిస్ మీద క్యాబ్ ఎక్కేస్తే కొంచెం తొందరగా వెళ్తాము, క్యాబ్ ఎక్కేస్తాం. పోతే పోయింది అది క్యాబ్ బయలుదేరుతుంది. ఒక పావుగంట, అరగంట ముందుగా చేరుకుంటాము. ఆ! కంఫర్టబుల్ జర్నీ. కొంచెం డబ్బులు ఎక్కువైతే అయిందిలే పర్వాలేదని చెప్పి బస్సు మానేసేసి క్యాబ్ ఎక్కుతాం కదా! అంటే అట్లాగే
ఇన్వెస్ట్మెంట్ కూడా అంత పెరిగే మూడుండి బాగుంటే అప్పటికి పెరిగిపోతాయి మన షేర్లు. మనం అనుకున్న షేర్లు అప్పటికి పెరిగిపోతే ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కుంటే ఇబ్బంది ఏం లేదు. ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు పెరుగుతుంది, పెరుగుతాయి, ఇంకా బాగుంటుంది మార్కెట్, ఇంకా చాలా బాగుంటుంది అనే ఇండికేషన్ వచ్చేవారు. అప్పటి వరకు అంతవరకు చేయవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు జూన్ తాలూకు హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కమ్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్, హాఫ్ ఇయర్లీ ఫ్రమ్ క్వార్టర్లీ. ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ అవుతుంది, తర్వాత ఇది క్వార్టర్ అవుతుంది. మామూలు క్యాలెండర్ ఇయర్ తీసుకున్నట్లయితే జనవరి నుంచి జూన్కి హాఫ్ ఇయర్ అవుతుంది. బట్ బేసిక్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి కాబట్టి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 23-24 ఈ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉన్నాయి. ఆ రిజల్ట్స్ జూలైలో వస్తున్నాయి, బడ్జెట్ జూలైలో వస్తున్నది. కాబట్టి రెండు ఉన్నాయి. టూ మేజర్ థింగ్స్ ఆర్ దేర్. ఏ ఇండస్ట్రీ, ఏ సెక్టరు వర్కింగు పెర్ఫార్మెన్స్ బాగుంది, ఏ సెక్టర్ లేదా ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ అంతగా బాగోలేదు, ఎక్స్పెక్టెడ్గా ఏది ఉంది, ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఏమున్నాయి, ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఏమి లేవు అనేది ఎట్లా తెలుస్తుంది? ఇట్ ఈ రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి బిగ్ ప్లేయర్స్, ఆపరేటర్స్, లేకపోతే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ ఖచ్చితంగా వెయిట్ చేస్తాయి కదా. కాబట్టి పెద్ద బయింగ్ సపోర్ట్ రాకపోవచ్చు. అట్లాంటప్పుడు తగ్గటానికి అవకాశం ఉంది పెరగటం కంటే. కాబట్టి జూలై నెల కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెష్ బయింగ్ చేసుకోకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. ఇది అభిప్రాయం మాత్రమే కదా, ఇదేమి అడ్వైస్ కాదు. మనది ఎడ్యుకేషన్ ఛానల్. ఈ అభిప్రాయంతో మీరు కావాలంటే ఏకీభవించండి, లేకపోతే లేదు. మరి ఫ్రెష్ బయింగు నాట్ అడ్వైజబుల్. అది సెకండ్ తీసుకుంటే మరి ఉన్నాయి అమ్మేసుకోమంటారా, అమ్మేసుకుని బయటకు వచ్చి తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఆ పాలసీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? మార్కెట్ బుల్ రన్లో ఉన్నాయి, మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అంటే ఎఫ్ఐఐస్ అమ్ముకున్నోళ్ళు అమ్ముకుంటున్నప్పటికి కూడా మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ బాగానే ఉంటున్నాయి. అంటే ఏంటి? ఎస్, దెర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్. ఫారెక్స్ రిజర్వ్స్ బాగుంటున్నాయి అన్నది ఇట్ ఇండికేట్స్ స్ట్రెంగ్త్ ఇన్ ది ఎకానమీ. తర్వాత ఇండియాలో తీసుకున్నట్లయితే బడ్జెట్ డెఫిసిట్ ఉంది కదా, ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం కదా, ఫిస్కల్ డెఫిసిట్ చాలా చాలా బాగా సక్సెస్ఫుల్గా తగ్గించగలిగింది గవర్నమెంట్, తగ్గించగలుగుతుంది, ముందు ముందు ఇంకా తగ్గించగలుగుతుంది. థ్యాంక్స్ టు పిఎస్యు బూమ్. గవర్నమెంట్ చాలా తెలివిగా ఏం చేసిందంటే ఈ పిఎస్యూస్ వర్కింగ్ ఇంప్రూవ్ చేసింది. తర్వాత పిఎస్యూస్కి ఒక గుర్తింపు తీసుకొచ్చింది మార్కెట్లో. ఇంతకుముందు అబ్బాబే నాకొద్దు అనేవాళ్ళు. ఇది పిఎస్యు అంటే నాకొద్దు. ముఖ్యంగా హెచ్ఎన్ఐస్కి డివిడెండ్ ప్రాబ్లం కదా, బోల్డ్ అంత ట్యాక్స్ రూపంలో పోద్ది అని చెప్పి వీళ్ళు ఎక్కువ డివిడెండ్లు ఇస్తున్నారు కదా అని. ఇప్పుడు ఆ పాలసీ ఎలా వచ్చిందంటే డివిడెండ్లు బహుశా గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేయటం లేదేమో, డివిడెండ్లు అంత పెద్దగా గొప్పగా ఇవ్వటం లేదు, ఇచ్చేవి ఇస్తున్నాయి. అయితే ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ డివిడెండ్ రిసీవింగ్ బట్ ఆన్ ఇంప్రూవింగ్ ది స్టాక్ ప్రైస్. దాంతో పిఎస్యు స్టాక్స్ లైమ్ లైట్లోకి వచ్చాయి లాస్ట్ 2 ఇయర్స్లో, 1.5-2 ఇయర్స్లో. మీరు చూడండి పిఎస్యు స్టాక్స్లో బూమ్ వచ్చింది. వీళ్ళు అట్లా ప్లాన్ చేశారు జాగ్రత్తగా. ఒక పిఎస్యు తన అవసరానికి వేరే పిఎస్యు దగ్గరికి వెళ్ళేటట్టు. ఇప్పుడు ఇండియన్ రైల్వే ఉంది, ఇట్ ఈస్ ఎ పిఎస్యు. రైల్వే ఏమీ ఇందులో లేదనుకోండి, రైల్వేలో సంస్థలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ ఉంది, రైల్వే సంస్థే కదా. వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వేకి సంబంధించిన ప్రోగ్రెస్ యాక్టివిటీ ఉంది. ఆ ఆర్వీఎన్ఎల్ ఒకటి పెట్టేసి ఆర్వీఎన్ఎల్ని ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే నిర్మాణాలు, కన్స్ట్రక్షన్, ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, దానికి బోల్డ్ అంత ఇన్పుట్, అంటే బోల్డ్ అంత స్టీలు అది కావాలి. వాళ్ళు దే విల్ లుక్ అప్ ఆన్ సేల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. దే డోంట్ గో టు ప్రైవేట్ కంపెనీ. చూసారా? ఈ తర్వాత ఫైనాన్స్ ఉంది.
రైల్వేకి ఫైనాన్స్ చేయాలి. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. రైల్వే ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేయటానికి. ఇట్లా చాలా ఆహ్, తెలివిగా, చాలా తెలివిగా రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏది పిఎస్‌యుస్‌ని. గవర్నమెంట్ ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్ అని మా లెక్చరర్ గారు ఒకాయన చెప్తూ ఉండేవాడు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంటుందంటే ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్. అట్లా లేదిప్పుడు. కాలం మారింది. గవర్నమెంట్ కూడా పిఎస్‌యుస్ వర్కింగుని మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తున్నది, చేసిందని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏమి నిప్పు లేనిదే పొగరాదు. వీళ్ళు ఇన్‌స్టిట్యూషన్స్, ఎల్ఐసీలు, జీఐసీలు వీళ్ళందరూ కట్టగట్టుకుని, మోకులేసి, లాగి ఈ పిఎస్‌యుస్ ప్రైస్ ఏం పెంచలేదు. అలా ఎవరు పెంచలేరు. అలా పెంచగలిగితే ఎప్పుడో చేసుండేవాళ్ళు. నేచురల్‌గా బయింగ్ రావాలి. నేచురల్‌గా బయింగ్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు బీహెచ్‌ఈఎల్ ఉంది. ఇప్పుడు ఆహ్, బీహెచ్‌ఈఎల్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల గురించి ఇంజినీర్స్ ఇండియా వీటి గురించి మాట్లాడినోడు అడిగిన వాడే లేడు. పట్టించుకోలేదు ఎవరును. మరి చూసారా? ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఒకటి బాగా డిఫెన్సు, రైల్వేసు ఇట్లాగా ఈ సెక్టర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఈ సెక్టర్స్‌లో ఆహ్, మొమెంటమ్ ఎప్పుడైతే యాక్టివిటీ పెరిగిందో ఈ పిఎస్‌యుస్‌కి డిమాండ్ పెరిగింది. ఈ భారత్ డైనమిక్సు, హాలు ఇవన్నీ చూడండి. మ్యాజ్‌గాన్ డాకు ఇవన్నీ ఎందుకొచ్చాయి? యూ నేమ్ ఇట్ అండ్ యూ హావ్ ఇట్. ఎంత కాలంగానో పడుకొనున్నటువంటి కోల్ ఇండియా చూడండి 400 దాటిపోయింది కదా! 500కి కూడా వెళ్ళింది ఒక స్టేజ్‌లో. ఈ కోల్ ఇండియా లాంటిది డబుల్ అయిపోయింది. మోర్ థాన్ డబుల్ అయిపోయింది. ఎందుకని జరిగింది ఇదంటే దేర్ ఈజ్ సమ్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. ఇవి పెరగటం అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తున్నది? కొంచెం కొంచెం స్మాల్ పోర్షన్ అమ్ముతున్నది. ఇప్పుడు ఎల్ఐసీలో కూడా రావచ్చు. ఆహ్, బడ్జెట్ తర్వాత నెక్స్టు ఎల్ఐసీలో మరికొంత పోర్షన్ అమ్మొచ్చు. సో, ఇట్లా ఇప్పుడు రూ. 10 షేరు రూ. 50 అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము. అందులో స్టేక్ అమ్ముతుంది గవర్నమెంటు. గవర్నమెంట్ దగ్గరే గదా ఉంది ఆ స్టేకు. ఎ స్మాల్ పోర్షన్ స్టేక్ అమ్ముతున్నది. అప్పుడేం జరుగుతుంది? వాట్ విల్ బి ద రిజల్ట్? రూ. 10ది ఇంతకుముందు ఎప్పుడైనా అమ్మితే 100,00,00,000 వచ్చేది. ఇప్పుడు 500,00,00,000 వస్తుంది గదా! గవర్నమెంట్‌కి. అట్లాగా షేర్ల ధరలు ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీలకు పెరగటం, అందులో కొంత కొంత స్టేక్ గవర్నమెంట్ అమ్మటం, తేలిగ్గా ఈజీగా అమ్ముడైపోవటం, గవర్నమెంట్ దగ్గరికి బోలెడు డబ్బులొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్‌బీఐ ఉంది. బోలెడంత డివిడెండ్ లక్షల కోట్లు డివిడెండ్ ఇస్తున్నది. పీఎస్‌యూస్ ఉన్నాయి. పీఎస్‌యూస్ ఒక చిన్న మొక్క ఇంత మొక్క అమ్ముతున్నారు. అంత మొక్క అమ్మితే ఇన్ని డబ్బులొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? దే ఆర్ డూయింగ్ వెల్. అంటే ఇక్కడ ఇక్కడ బాగానే మేనేజ్ చేస్తున్నారు అని అనిపిస్తున్నది. దాని దృష్ట్యా ఏమవుతున్నదంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నో మోర్ ఎన్ ఇష్యూ. ఫిస్కల్ డెఫిసిట్ ఏమీ లేదు. ఇష్యూ ఏం కాదు. ఎందుకని? ఈ ఈ కారణాల వల్ల. థర్డ్ ఫ్రంటు మీరు గమనిస్తే టాక్సెస్ కలెక్షన్ గూడా పెరుగుతున్నది. టాక్సెస్ కలెక్షన్ పెరగటానికి ఇండైరెక్ట్‌గా దోహదం చేసిన అంశాలేమిటంటే, వీళ్ళు జీఎస్టీ అనే ఒక దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందున్న సేల్స్ టాక్స్ సిస్టము, సెంట్రల్ సేల్స్ టాక్స్ అని, లోకల్ జనరల్ సేల్స్ టాక్స్, లోకల్ సేల్స్ టాక్స్ అని సేల్స్ టాక్స్‌లుండేవి. ప్లస్ ఎక్సైజు, కస్టమ్సు, సర్వీస్ టాక్స్‌లని ఉండేవి. ఇంత గందరగోళంలో ఆహ్, ఊరంతా ఒక దారంటే ఉలుపుకట్ట ఒక దారని స్టేట్ గవర్నమెంట్స్ తన ధోరణిలో తాము టాక్సులు వేసేయటం, తగ్గించడం, పెంచడం. సెంట్రల్ గవర్నమెంట్ తన ధోరణిలో వెళ్ళటం. రకరకాల టాక్సులు, కంప్లయెన్సెస్‌లు, తలకాయ నొప్పులు, చాలా పెద్ద తలకాయ నొప్పులు. బికాజ్ హ్మ్, ఆమె టాక్స్ ఫ్యాకల్టీ ఫర్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ నేను టాక్స్ ఫ్యాకల్టీ. ఐ వాస్ టీచింగ్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్. అందుకని చెప్తున్నాను. సో, ఇవన్నీ సింప్లిఫై చేసేసి అరుణ్ జైట్లీ గారు గ్రేట్. అది ఆయన గాబట్టే అది ఇంట్రొడ్యూస్ చేయగలిగారు. ఇంకొకరైతే చేయగలిగుండేవారు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో క్లోజ్‌గా వాచ్ చేసాం గదా! చేస్తునేవాళ్ళం గదా! మేము. ఆహ్, జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేయటం చాలా గ్రేట్ డెసిషను. ఆ తర్వాత దాని బెనిఫిట్ 4, 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కనపడుతున్నది. దానికి అనుసంధానంగా
ఈ డీమానిటైజేషన్ పుణ్యమా డీమానిటైజేషను కరెక్టా కాదా అనేది ఆలోచిస్తే ఇప్పుడైతే డీమానిటైజేషన్ కరెక్టే అనిపిస్తున్నది. అసలు అప్పుడు కరెక్టే. ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయలేదు. అది సిస్టమ్ ఫెయిల్యూర్. దానివల్ల బ్లాక్ మనీ అంత బాగా అరెస్ట్ కాలేదు. అయితే ఫ్యూచర్‌లో బ్లాక్ మనీని కొంత చేయటం జరిగింది. తర్వాత పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి, నేపాల్ లాంటి దేశాల నుంచి ఈ నోట్లు 500 నోట్లు అవి ఇవి విరివిగా అచ్చయి రావటం. అసలు ఎట్లా అంటే బ్యాంకర్ కూడా ఇది దొంగ నోటు, నకిలీ నోటు అని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. అంత చక్కగా పకడ్బందీగా వాళ్ళు ప్రింట్ చేసి, మనం ఏ పేపర్ వాడుతున్నాం అదే పేపర్ వాడటం. ఆ సిరీస్ అది చాలా గందరగోళం అయిపోయింది. ప్యారలల్ ఎకానమీ పాకిస్తాను యాక్చువల్‌గా ఇట్ వాస్ థ్రైవింగ్ ఆన్ ఇండియన్ ఫేక్ కరెన్సీ. ఫేక్ కరెన్సీ వల్ల వాళ్ళు ఈ వాళ్ళ ఎక్స్‌ట్రీమిజం, ఆతంకవాది అంటాం గదా! వాటన్నిటికి ఫైనాన్సింగ్. వాళ్ళు ఈ దొంగ నోట్లు చలామణి చేసి క్రాస్ బార్డర్ దేశంలోకి పంపించి, ఆ డబ్బులతోటి ఆయుధాలు కొనుక్కొని అట్లా చేయటం. అది పోయింది. చాలా వరకు తగ్గిపోయింది. దాంతోటి చూసారా, చెరువులో నీళ్ళెండిపోతే చేపలు బయటపడతాయి, చేపలు బయటపడతాయి అంటారు గదా! కప్పలు పర్వాలేదు బతికి బట్టకట్టేస్తాయి. నేల మీద గూడా ఉభయచరాలు. చేపలు చచ్చిపోతాయి. అలాంటి పరిస్థితే కదా ఇప్పుడు పాకిస్తాన్‌కి జరిగింది. ఎందుకు అట్లా జరిగిందంటే ఇదొక కారణం. బ్లాక్ నోట్సు ఆహ్, అక్కడి నుంచి రావటం లేదు. ఇంకేముంది? త్వరలో రూ. 500 నోట్లు గూడా తీసేస్తారని అంటున్నారు. అది డీమానిటైజేషన్‌ను ఇండైరెక్ట్‌గా ఏం చేసిందంటే యూపీఐ పేమెంట్స్‌కి దారితీసింది. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఇండియాలో యూనిక్. ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు. చెప్పాలంటే మనం యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన కంట్రీస్‌లో అగ్రగాములు అని చెప్పాలి. ఇంత బాగా సక్సెస్‌ఫుల్‌గా ఏ దేశంలోనూ లేదనే చెప్పాలి. ఇంత డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికా, యూరోప్ లాంటివి. వాటికి ధీటుగా మనం యూపీఐ సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. చాలా కంట్రీస్ మన యూపీఐ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాయి. ఇమిటేట్ చేసి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయంలో మనకి చెప్పాలి. వి హావ్ వి వి ఆర్ ఎన్ వి హావ్ ఎన్ అచీవ్‌మెంట్ ఇన్ దిస్. యూపీఐ పేమెంట్స్ వల్ల ఏమవుతున్నది, ఒక పక్క జీఎస్టీ వల్ల కొంత టాక్స్ కలెక్షన్స్ పెరగటం, ట్రాన్స్‌పరెన్సీ పెరగటం. అంటే టాక్స్ ఎవేషన్ పర్సెంటేజ్ కొద్దిగా తగ్గింది. పెద్దగా ఏం కాదు. అసలు టాక్స్ ఎవేషన్ లేని సిట్యుయేషన్ అయితే మీరు ఇండియన్ ఎకానమీ అమెరికన్ ఎకానమీని దాటిపోతుంది జీడీపీ. నేను చెప్పేది మీకు కొద్దిగా అంటే ఆశ్చర్యంగా ఉందేమో! అది వీలు పడదులెండి 100%. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా వీలు పడదు. ఎవరో చెప్తున్నారు. హ్మ్. యూరోప్ న్యూయార్క్ ఉంది. న్యూయార్క్‌లో అంతా అంటే సిటీస్‌లో అమెరికాలో మరి అంతా టాక్స్ పే చేసి టాక్స్ బేసిస్ మీదే గదా! నంబర్ 2 అకౌంట్‌లో చేయటానికి ఉండదు గదా! కానీ చైనా మార్కెట్ అని ఒకటుందంట. చైనా బజారో, చైనా మార్కెటో న్యూయార్క్‌లో. అక్కడ వాళ్ళు ససేమిరా ఈ పేమెంట్‌లు ఒప్పుకోరు. కార్డ్ పేమెంట్‌లు, ఆ పేమెంట్‌లు ఒప్పుకోరు అఫీషియల్‌గా. అట వాళ్ళు క్యాష్ అంతే. డాలర్ ఇవ్వాల్సిందే. డాలర్‌లు పే చేసి కొనుక్కోవాల్సిందే ఏదైనా. అక్కడ చవక గూడానట. న్యూయార్క్‌లో మిగతా ప్లేసులతో పోలిస్తే మాన్‌హాటన్ అవి ఇవి చాలా ఉన్నాయి గదా! వాటితో పోలిస్తే అసలు న్యూయార్క్ వెరీ ఎక్స్‌పెన్సివ్. కానీ అక్కడ బయట $10కి దొరికేది ఇక్కడ $3, $4 దొరుకుతుందట. గూడ్స్ అండ్ సర్వీసెస్ అంత చవకట. ఏంటి వాళ్ళు నంబర్ 2 టాక్స్‌లు కట్టడం లేదు. ఆబ్వియస్‌లీ. అట్లాగా ఏ దేశంలోనైనా 100% టాక్స్ ఎవేషన్ అరికట్టలేము. అయితే ఇండియాలో ఏం జరిగిందంటే జీఎస్టీ వచ్చిన తర్వాత టాక్స్ ఎవేషన్ పర్సెంటేజి కొద్దిగా తగ్గింది. ఎందుకంటే 2 ఆహ్, జి ఏంట్ సెంట్రల్ లెవెల్ సేల్స్, స్టేట్ లెవెల్ టాక్స్‌లు 2 అనుసంధానం చేసేసారు. ఇంటిగ్రేట్ చేసేసారు గదా! టాక్స్ ఎవేషను చేస్తే టోటల్‌గా చేయాలి. అది టోటల్‌గా చేయటం అంత ఈజీ కాదు. చేస్తున్నారు ఇప్పటికీను. చక్కగా చేస్తున్నారు. జరుగుతున్నాయి. బట్ సేల్స్ టాక్స్ లెవెల్‌లో ఆహ్, 70-80% టాక్స్ ఎవేషన్ ఉండేదని ఎక్స్‌పర్ట్స్ అంచనా. సేల్స్ టాక్స్ స్టేట్ లెవెల్ టాక్సెస్‌లో 70% టాక్స్ ఇవేషను. 70%, 75% అంటే స్టేట్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేసే టాక్స్ రూ. 100 వసూలు అవ్వాల్సిన చోట రూ. 20, రూ. 25 మాత్రమే వసూలవుతూ ఉన్నాయని చెప్పటం.
మరి ఇప్పుడైతే అది కాదు. అట్లీస్ట్ ఈ 2025 నుంచి 35%కి వచ్చింది. అంటే ట్యాక్స్ ఎవేజన్ పర్సెంటేజ్ తగ్గటం మూలాన న్యాచురల్గానే యూపీఐ పేమెంట్స్ ప్రతిదానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా, పేటిఎం చేస్తాను, ఫోన్పే చేస్తాను అంటాం. రాత్రి ఆమ్, ఆటో వాడు ఆటో ఆటో వాడు దిగి నేను పేటిఎం చేస్తాను లేకపోతే ఫోన్పే చేస్తాను ఎవరా అంటే, స్కాన్ లేదండి నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందండి, క్యాష్ అండి అని గోల. నేను ఆల్మోస్ట్ వాడితో పోట్లాడినంత పని. లక్కీగా ఏదో క్యాష్ ఏదో అరేంజ్ చేశాను. క్యాష్ ఇప్పుడు చేయటం లేదు. చిన్న చిన్న రూ. 10 రూ. 5 కూడా యూపీఐ పేమెంట్లే. ఇవన్నీ బ్యాంకుల్లోకి వెళ్తున్నాయి కదా. అయితే కొందరు విషయాల్లో ట్యాక్స్ లిమిట్స్కి క్రాస్ అయిపోతారు కదా తప్పనిసరిగా. లేకపోతే దే కాంట్ లూజ్ బిజినెస్ కదా. కస్టమరు ఇప్పుడు క్యాష్ క్యారీ చేయటం లేదు. నేను నేను నాకు కుదరదు, నేను పేటిఎంఏ చేస్తానంటే ఏం చేస్తారు? కొన్నాళ్ళు రెసిస్ట్ చేస్తారు, ఎక్కువ రోజులు చేయలేరు. ఎందుకని? కాంపిటీటరు రా నేను ఫోన్పే తీసుకుంటాను, ఫోన్పే చేయి, నాకు యూపీఐ పేమెంట్ చేయి అంటాడు. దిస్ ఫెలో విల్ లూజ్ ది కస్టమర్ టు అదర్ కాంపిటీటర్స్. అందుకని సరేలే ఏదో బాధపడదామని చెప్పి తీసుకోవటం. ఇక్కడ దానివల్ల జిఎస్టీ వల్ల కొంత, యూపీఐ పేమెంట్స్ వల్ల కొంత, ఈ ట్యాక్స్ కలెక్షను న్యాచురల్గానే పెరిగిపోయింది. ఇంకా ముందు రానున్న రోజుల్లో ఇంకా పెరిగిపోతుంది. చూసారా? ట్యాక్స్ ఇవేషన్ తగ్గిది ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతుంటే గవర్నమెంట్ రోబస్ట్గా ఉంటుంది కదా. అయితే కరప్షను ఉండకూడదు, కరప్షన్ తక్కువ ఉండకూడదంటే కుదరదులేండి. స్టేట్ లెవెల్స్లో అయితే కరప్షన్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉండదని కాదు. అయితే ఇక్కడ ఢిల్లీలో ఈ మధ్యకాలంలో కరప్షను సెంట్రల్ లెవెల్లో కరప్షన్ గురించి తక్కువ, అది వినపడటం లేదు ఈ మధ్యకాలంలో. అంటే దాన్ని బట్టి కరప్షన్ చేయటం లేదు అని కాదు కానీ మొత్తానికి కొంచెం కరప్షన్ కూడా తగ్గిందేమో అనిపిస్తున్నది. అట్లీస్ట్ సెంట్రల్ లెవెల్లో తగ్గిందని అనిపిస్తున్నది. అది కూడా ఒక అడ్వాంటేజ్. అంటే కలెక్షన్స్ గవర్నమెంట్కి వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఆ గవర్నమెంట్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేయటం లేదు అనుకోండి, లేదా తక్కువ తింటున్నారు అనుకోండి, అది ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కదా. పబ్లిక్ ఉపయోగపడుతుంది. లేకపోతే మీడియేటర్స్ మధ్యవర్తులు లాగేస్తారు. అలా లేదు అని, అది కొంచెం తక్కువగా ఉంది. కరప్షన్ లెవెల్స్ కొద్దిగా సెంట్రల్ లెవెల్లో తక్కువగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఉంటున్నాం కాబట్టి చెప్తున్నాను, దీన్ని చెప్పగలుగుతున్నాం. సో అందువలన ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి ఇండియన్ ఎకానమీ బాగుంటుందని చెప్పడానికి. దానివల్ల మేజర్ బెనిఫిషియరీ ఎవరు? స్టాక్ మార్కెటే కదా. అందుకని ఇదంతా ఎందుకు చెప్పానంటే, తెగనమ్ముకుని బయటకు వచ్చే రోజులు పోయినాయి. ఆ రోజులు వేరు. ఏంటంటే ఏం చెప్పేవారంటే ఒకప్పుడు, అంటే 2012 అండ్ బిఫోర్, మార్కెట్లు పీక్కి వెళ్తాయి, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పడిపోవటం మొదలవుతాయి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుకుని ఉంటాయి, చాలా ఇబ్బంది పెడతాయి. ఏంటంటే మార్కెట్లు పీక్కి వెళ్ళినప్పుడు మొత్తం అమ్మేసుకుని బయటకు వచ్చేయాలి, మళ్ళీ పడతాయి ఎలాగో, అప్పుడు పడినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని కాన్స్టెంట్గా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవటం స్టాక్ మార్కెట్కి మంచిది కాదు అనేది మా కాలం నాటి అభిప్రాయం. మేము చూసిన మార్కెట్ 1980s నుంచి కదా మొదలైంది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ రైజ్ 86 కాదు, 88, 1988 నుంచి. అంతకుముందు స్టాక్ మార్కెట్ ఏముందండి? నథింగ్, చాలా తక్కువ. సో 80s నుంచి 2010 లేదా 2012 వరకు ఏమిటి అంటే ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం స్టాక్ మార్కెట్ మీద అంటే ఇది ఏంటి, పీకుల్లో అమ్మేసుకుని బయటకు వస్తే. ఎందుకంటే 2008లో భయంకరంగా పడిపోయింది. ఆ తర్వాత రికవర్ అవడానికి చాలా సంవత్సరాలు పట్టింది, 3-4 ఏళ్ళు పట్టింది. తర్వాత 1992-95లో వచ్చిన 92 తర్వాత వచ్చినటువంటి సెట్ బ్యాక్కి అది రికవర్ అవ్వటానికి చాలా కాలం పట్టింది. 99, మళ్ళీ 2001 .com బబుల్స్ అని అవన్నీ మధ్యలో వచ్చినాయి కదా, అవి మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టినాయి. 2004 నుంచి మళ్ళీ అందుకుని 2007-8 రేంజ్కి
అంత టైం పట్టింది. అలా పికప్ అయింది మార్కెట్. మళ్ళీ 2008లో భయంకరంగా పడేశారు. అది చాలా భయంకరంగా కుదేలైపోయింది. 2009, 10, 11, 12, 13 చెప్పాలంటే 4, 5 ఇయర్స్ అంధకార యుగంలో గడిపాం. కొద్దిగా రికవర్ అయింది. 4, 5 ఇయర్స్‌లో ఎందుకు రికవర్ అవ్వదు? కానీ అంత టైం పట్టింది. మళ్ళీ 2014 నుంచి అందుకుంది గదా! అక్కడ 2014 నుంచి న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ న్యూ ట్రెండు మరి స్టేబుల్ గవర్నమెంట్స్ రావటం ఒక కారణమా? గవర్నమెంట్ పాలిసీస్ ఒక కారణమా? లేకపోతే నేచురల్‌గానే పాపులేషన్‌లో స్కిల్స్ పెరగటం, ఎంప్లాయ్‌మెంట్ జనరేషను పెరగటం కారణమా? గ్లోబల్ రీజన్సా? తర్వాత మనం ఐటీలో మనం ఆహ్, బాగా ఐటీ ఎక్స్‌పోర్ట్స్, తర్వాత ఐటీ ఎంప్లాయీస్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేశాము. ఐటీ ఎక్స్‌పోర్ట్స్ మొదలుపెట్టాము. ఆ కారణమా? బట్ ఏ కారణం అయితేనేమి 2014 నుంచి మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మొత్తం అమ్మేసుకొని పడిపోద్ది. ఎందుకైనా మంచిది మనం బయటకొచ్చేస్తే ఒకసారి తర్వాత చూద్దామనే పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్తిగా అమ్మేసుకొని బయటకొచ్చేసి తర్వాత ఫ్రెష్‌గా బయింగ్ చేసుకోవాలని ఆలోచన చేయక్కర్లేదు. ఉంచుకోవచ్చు. కాన్స్టెంట్‌గా అలా ఉంచుకోవచ్చు. అయితే మధ్య మధ్యలో కొంచెం పీక్ లెవెల్స్‌లో ఏం చేయాలంటే, టోటల్‌గా బయటికి రావటం కాకుండా పార్షియల్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని జోబులేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడో కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఎలాగో వస్తాయి. తప్పదు. 1000, 2000 పాయింట్లు, 3000 పాయింట్లు ఎలాగో కరెక్షన్ వస్తుంది. అట్లా తగ్గినప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ పికప్ చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి తప్ప టోటల్‌గా వదిలేయటం. టోటల్‌గా అమ్మేసుకొని బయటికి రావటం అనే కాన్సెప్టు ఇప్పుడు రెలెవెంట్ కాదు. 2014 తర్వాత రెలెవెంట్ కాదు. అది 2014కి ముందే అది. ఇప్పుడు కాలం మారింది. సిట్యుయేషన్స్ మారాయి. అప్పుడు పాత పద్ధతులు, పాత విధానమే ఇప్పుడు నడుస్తదని, లేకపోతే అదే రిపీట్ అవుతుందని మనం అనుకోకూడదు. అందువల్ల ఏంటంటే, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్‌కి ఇది టైము. తర్వాత చాలా ఎక్కువ టైము డీవియేట్ అయ్యానో ఏమో నాకు తెలీదు. ఎక్కువ టైం తీసుకున్నానేమో నాకు తెలీదు గానీ, మీరు యూ కెన్ పాజిటివ్‌లీ ఎక్స్‌పెక్ట్ సమ్ కరెక్షన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. అందుకని ఫ్రెష్ బయింగు అవాయిడ్ చేసి మార్కెట్‌ని వాచ్ చేయటం మంచిది. అయితే బడ్జెట్ తర్వాత మళ్ళీ చూడొచ్చు పొజిషను. ఇప్పుడు ఈ నియర్ ఫ్యూచర్‌లో బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్న మార్కెట్ చూసారా? బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. నిఫ్టీ తగ్గల. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ చూసాను నేను. నేను మీకు అవన్నీ చూపించడానికి టైం ఇప్పుడు సరిపోదు. మీరు చూడండి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు లాంటివి పీక్‌లోకొచ్చినాయి. యూ కెన్ సే ఆల్ టైమ్ హై అనుకోండి. అట్లా ఆ స్టేజ్‌కొచ్చినాయి. అక్కడి నుంచి అది ఓవర్ బాట్ జోన్‌లో ఉండటం వలన వాట్ ఐ బిలీవ్ దేర్ మే బి సమ్ కరెక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఇఫ్ నాట్ ఇన్ నిఫ్టీ. నిఫ్టీలో అంతగా లేకపోయినా బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు కదా! ఆ పాజిబిలిటీ ఉంది. ఐటీ స్టాక్స్ ఏమైనా పుంజుకుంటే, అందుకుంటే రిలయన్స్ ఎలాగో పుంజుకుంది. రిలయన్స్ ఆహ్, హ్మ్, 3 వైట్ సోల్జర్స్ అంటే బై సిగ్నల్ అంటే బ్రేకౌట్ సిగ్నల్ అన్నమాట. 3 రోజులు వరుసగా హ్యాట్రిక్ కొట్టింది రిలయన్స్ గట్టిగా పెరిగింది. ఆ పెరుగుదల ఇంకొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అన్‌లెస్ ఇట్ ఈస్ హాల్టెడ్. సెల్లింగ్ వచ్చేయొచ్చు. ఎందుకంటే పెద్ద స్టాక్ కదా! మార్కెట్‌ని పడేయాలంటే రిలయన్స్‌ని ముందు అమ్మాలి. అమ్మొచ్చు. చెప్పలేము అట్లాంటిదొస్తే తప్ప. నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లైక్లీ టు బి వీకర్ దాన్ నిఫ్టీ. ఇది వాచ్ చేయండి. వాచ్ చేసి చూడండి. తగ్గితే కొనుక్కోవటమే మళ్ళీ. తగ్గితే ఆపర్చునిటీ వస్తుంది గదా! ముఖ్యంగా ట్రేడింగు చేసేవాళ్ళు ఆహ్, అలర్ట్‌గా ఉండాలి. ఇక్కడ లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవటం, మెయింటైన్ చేయటం అంత అడ్వైజబుల్ గాదు. అంటే స్టాక్ స్పెసిఫిక్ మీరు స్టాక్స్ చేస్తే, నిఫ్టీలో అయితే మాత్రం లాంగ్ పొజిషన్స్ నాట్ అడ్వైజబుల్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా పెరిగినా, అమ్మో! ఇది పెరుగుతుంది ఇంకా తగ్గేటట్లేదు, ఆగదు ఇది అని జెప్పి పెరిగిన తర్వాత లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకండి. తగ్గితే అది వేరే సంగతి. బట్ ఇది ఆహ్, పెద్దగా పెరగటానికి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఇది నా నా అభిప్రాయం. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు
share my opinion about views about what you can say Saturday special. So once again, thank you very much for your patient hearing. చాలా ఎక్కువసేపు మాట్లాడానేమో అనిపిస్తున్నది నాకు, డిబేట్ అయినట్టున్నాను. ఇట్స్ ఓకే, ఇట్ మే బి యూస్ఫుల్ టు యూ, మే నాట్ బి యూస్ఫుల్ టు యూ. ఏం చేస్తాం, ఓకే, డన్ అండి. హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే ఆల్సో.